మనల్ని, ఇది చాలా చక్కటి మాట. ఈస్ ట్రైంగ్ టు మేక్ అస్ డెవిల్ ప్రూఫ్. డెవిల్ ప్రూఫ్ అని అంటే ఇంక అపవాది మన జీవితంలో రాడు అని కాదు. డెవిల్ ప్రూఫ్ అంటే తెలుసు కదా, అర్థమవుతుందండి? ఇంకా అపవాది ఇంకా మన దగ్గరికి రాడు అని కాదు, కానీ అపవాది వచ్చినా నేను పోరాడే వీరుడిని అని మనము మరలా లేచేవారిని. చాలాసార్లు మనకు అనుకుంటూ ఉంటాం, నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఎందుకంటే ఐ కెన్ ఓన్లీ టెల్ యూ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. చిన్న చిన్న పోరాటాలకి కుమిలిపోయేదాన్ని, చిన్న చిన్న పోరాటాలకి బాధపడిపోయేదాన్ని. చిన్న చిన్న దానికి అంటే మేము చిన్నప్పుడు పెరిగిన విధానం బట్టి చాలా సాఫ్ట్గా జెంటిల్గా అలాగ పెరిగాము కాబట్టి అన్నీ కూడా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తూ, అసలు తిడితే కూడా ఒక చిన్న మాట అంటే కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేది, అలిగేదాన్ని నేనైతే 2-3 రోజులు. అట్లాంటిది పోరాటాలు, శ్రమలు, ఈ పరిచర్యలో, కుటుంబములో అన్ని పోరాటాలు వచ్చేటప్పుడు మొదట్లో చిన్న చిన్న వాటికి కుమిలిపోయేది, భయపడేదాన్ని. కానీ నేను 10 సంవత్సరాల క్రితం ఉన్న దానిలాగా అస్సలు లేను. మీకు అర్థం అవ్వచ్చు, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితము నేను ఎంత సున్నితంగా ఉండేదాన్ని, ఇప్పుడు అంత టఫ్ అయ్యాను దేవునికి మహాకృపను బట్టి. హల్లెలూయా. ఎందుకంటే ఈ పోరాటాలు, ఈ శ్రమలు బట్టి ఇప్పుడు ఎలాగైందంటే, వస్తాడా అపవాది, పోరాడతాడా, పోరాడు నేనే గెలుస్తా, పోరాడతావు మళ్ళా నాకు దెబ్బ తగులుతుంది, పర్వాలేదు. ముందైతే ఈ మాట చెప్పాలంటే భయం, ఈ కార్యము జరిగించాలంటే భయం. ఎందుకంటే ఇంకా అంత అనుభవ జ్ఞానం లేదు, అంత పరీక్ష జరగలేదు, అన్ని దెబ్బలు తినలేదు. కానీ ఒక దెబ్బ తర్వాత ఎట్లాంటి ఇంటెన్సిటీ లెవెల్ లాగా ఉంది. స్టార్టింగ్లో ఇంత ఇంటెన్సిటీ, వెళ్ళే కొలది ఇంత ఇంటెన్సిటీ, ఇంకా వెళ్ళే కొలది ఇంకా ఇంత ఇంటెన్సిటీ. ఆ ఇంటెన్సిటీలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఎలాగ తెలుసా, పోరాటాలా. నేను అనేక సార్లు చెప్తుంటాను, వాక్యం చెప్పడానికి వస్తే అబ్బా ఈ వాక్యం అయిన తర్వాత పోరాటాలు ఉంటే మైండ్ ఫిక్స్ అయ్యి వచ్చేస్తా. అలాగనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా దేవుని ఉజ్జీవపు కార్యాలు, చాలా మంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు, మా జీవితంలో విడుదల పొందుకున్నాము ఆ వాక్యం తర్వాత, ప్రార్థనలోకి అని పొందుకున్న తర్వాత హల్లెలూయా స్తోత్రమయ్య వారు విడుదల పొందుకున్నారు. నాకు తెలుసు వస్తున్నాడు, వాడు రెడీగా ఉంటాడు దాడి చేయడానికి. ఎందుకంటే అపవాది రాజ్యాన్ని కూల్చే పనిలో ఎవరైతే ఉంటారో వాడు ఫోకస్ ఉంటుంది వాళ్ళ వెంటనే. కాబట్టి ఇప్పుడు ఎంత రఫ్గా, ఎంత టఫ్ అంటే హృదయంలో దేవునికి టఫ్ కాదండి, టఫ్ అంటే బాక్సింగ్లో టఫ్ అయ్యాను అంతే. అపవాదితో పోరాటంలో అంత టఫ్ అయ్యి ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ కెన్ అంటే అంత లెవెల్కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్నవి చూసి అంత భయపడలే, అంత కుమిలిపోవట్లే. ఇంతే కదా, ఆల్రెడీ ఇవన్నీ అనుభవించేసాం. మీరు అనుకుంటుంటారు ఇంత చిన్న వయసులో అంత అనుభవించేసారు. అవును, దేవుడు గొప్పగా వాడుకోవాలంటే గొప్ప పరీక్షలు పెడుతున్నాడు, గొప్ప శ్రమలు అనుమతిస్తున్నాడు. ఆ గొప్పవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఇంకో లెవెల్ ఆఫ్ మినిస్ట్రీ ఇస్తున్నాడు. అందుకనే దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు, మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడని నాకైతే తెలుసు. మీకు అర్థమవుతుందండి? మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే చాలు ఇట్లాంటివి అనుమతిస్తాడు. ఎందుకంటే యూ హ్యావ్ టు బికమ్ టఫ్ ఆన్ ద అవుట్ సైడ్. అందుకని సర్వాంగ కవచము ధరించుకునేవారుగా, అంటే అవి ధరించుకున్న తర్వాత ఎస్ ఐఎమ్ రెడీ టు ఫైట్. నేను పారిపోతాను కాదు, నేను గుహలో దాచుకుంటాను కాదు, నేను పోరాడతా, నేను గెలుస్తా, నేను భయపడను. అపవాది దూతల్ని పంపిస్తున్నాడా, యెజబెల్ దురాత్మల్ని పంపిస్తున్నాయా, కమ్ ఐఎమ్ రెడీ బికాజ్ ఐ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు నాకు తోడుగున్నాడు, దేవుడు నా తోడున్నాడు, దేవుని ఆత్మ నాకు తోడుంది, పరిశుద్ధాత్ముడు నాలో అన్నాడు, దేవుని దూతలు నా చుట్టూన్నాయి, దేవుడు తానే నా తోడున్నాడు. కాబట్టి నేను భయపడను. ఇదంతా పరీక్షనే, ఇదంతా ట్రైనింగే, ఇదంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది. డెవిల్ ప్రూఫ్ అంటే మరలా రాడని కాదు, కానీ ఈసారి మీకు అధికారం ఉంటుంది. ఏంటి తెలుసా, మీకు అధికారం ఉంటుంది. సాతానా నువ్వే కదా, ఓ నాకు తెలుసు అది నీ కార్యమే, నువ్వే కదా, నీ కార్యమే కదా, ఈ మనుషులు కాదు మాటలు అనేది, నా భార్య కాదు అనేది మాటలు, నువ్వే మాట్లాడిస్తున్నావు పో అని సులభంగా దులిపేసుకుంటారండి. స్మిత్ విగల్స్వర్త్ గురించి ఎన్నోసార్లు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంది కదా. అస్సలు బెదిరేవాడు కాదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ అనుభవించేశాడు, ఆల్రెడీ ఎన్నో దెబ్బలు తిన్నాడు. కాబట్టి ఇంకా ఎన్ని రీతిలుగా దెయ్యాలు, దురాత్మలు ఆయనని దాడి చేయాలని ప్రయత్నించుకున్నా ఇలాగ దులిపేసుకుని శీఘ్రముగా వెళ్ళిపోయాడు. అక్కడ మనుషులు దూషించేవాళ్ళు ఆయనను చూసి, ఇదిగో ఈయన చాతపడి చేస్తున్నాడు, ఇదిగో ఈయన మ్యాజిక్ చేస్తున్నాడు అని చెప్తుంటే అక్కడ అందరు దూషించి ఇదిగో చచ్చిపోయిన అతన్ని లేపాడు, ఇదేదో మ్యాజిక్ అని అంటే అక్కడే రిపోర్టర్స్, న్యూస్ రిపోర్టర్స్, ప్రెస్ అందరూ వచ్చి ఆయనని కవరేజ్ చేస్తుంటే ఆయన ఒక్క చూపు కూడా వాడిని చూడకుండా ముందుకు వెళ్తూ, నేరుగా వెళ్తూ ఏం చేస్తాడు తెలుసా, మిగతా వాళ్ళకి పరిచర్య చేస్తున్నాడు, మిగతా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అలాగ ఉండాలి నిజంగా. చిన్న చిన్న పోరాటాలకి బెదిరిపోయి, చెదిరిపోయి, పారిపోయి, దాక్కునేవారుగా కాక
ఐఎమ్ రెడీ ఫర్ దిస్ బ్యాటిల్ అనేది. ఆఖరిగా ఏంటిదంటే, ఎందుకు ఇలాగ అనుమతించాడు మీ జీవితంలో దేవుడు అని అంటే, దేవుని రాజ్యం కోసం మిమ్మల్ని అర్హమైన పాత్రలుగా వాడుకోవడానికి, టు మేక్ యూ యూస్ఫుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.